ఈ ఇన్స్టిట్యూట్ మీకు ఎట్లా తెలిసింది? ఆర్ఆర్ అపోలో అకాడమీ. మా బ్రదర్ చెప్పారు ఇక్కడ. ఓకే. తను ఇక్కడ ముందు చేశారా? నో ఆ. అంటే అన్నయ్య ఇక్కడ హైదరాబాద్ లో చదువుతున్నారు. ఓకే. నీ కోసం సర్చ్ చేసి ఏది బెస్ట్ అని చెప్పారనమాట. ఓకే. సో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, అకామిడేషన్ అదంతా కూడా ఎట్లా ఉంటుంది ఇక్కడ? చాలా బాగుంటుంది, ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి. సో నువ్వు కూడా ఫస్ట్ ఇదే అనుకొని వచ్చావా? నిన్ను డాక్టర్ అవ్వాలనే అంబిషన్ తో వేరే ఏమైనా ఉన్నాయా? నీట్ అనే వచ్చాను. సో లెక్చరర్స్ ఎలా చెప్తారు మీకు సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు? బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై బాగా చేస్తారు. ఇప్పుడు ఇంత మంది ఉన్నారు కదా, అందరికీ చెప్పాలి అంటే కూడా చాలా కష్టం. సో ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏం డౌట్స్ వచ్చినా మాకు ఎన్నిసార్లు అడిగినా క్లారిఫై చేస్తామంటున్నారు. అవును చేస్తారు. ఇంకా ఒక చిన్న డౌట్, ఎంత సిల్లీ క్వశ్చన్ అయినా పర్లేదు నేర్చుకోండి అని చేస్తారు. ఓకే. సో ఇది పనికి రాదు అని అనుకుంటా అన్ని మీకు ఏం వచ్చినా సిల్లీ డౌట్స్ అయినా సరే క్లారిఫై చేస్తారు అనమాట. మరి మీ సార్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? సార్ వాళ్ళు ప్రతిసారి మోటివేట్ చేస్తారు. ఇంకా మార్క్స్ చూసి ఏంటి మోటివేట్ అవ్వకుండా. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఎక్కడ? కడప నుంచి వస్తున్నారా? మీకు ఎట్లా తెలిసింది? యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్ లో చూసావా? ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. అసలు ప్రెషర్ కూడా ఏం లేదు. సో దీని కొటేషన్ అది కదా, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అవును. సో 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ అంటే ఫస్ట్ ఏమైనా భయపడ్డారా? ఫస్ట్ కొంచెం నర్వస్ గా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ, టీచింగ్, ఇక్కడ నేర్పించే స్కిల్స్ అన్ని చాలా బాగున్నాయి. సో అసలు ప్రెషర్ గా ఏం అనిపించట్లేదు, చాలా బాగుంది. సో చాలా మంది ఏంటంటే హాస్టల్ కదా, ఓన్లీ కొంతమంది స్టడీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తే ఫుడ్ కి అకామిడేషన్ కి అది అంతగా ఉండదు అనమాట. సో ఇక్కడ ఎట్లా అనిపించింది? హాస్టల్ ఇది ఫస్ట్ చూసినప్పుడు నాకు మా హోమే గుర్తుకొచ్చింది. ఓకే.